ఇది చాలా ఇంపార్టెంట్. మన పేరెంట్స్ కానీ తాతలు ఇలా ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పండి అండ్ డీటెయిల్స్ కూడా కనుక్కోండి దానికి సంబంధించి. అక్టోబర్ 2025 నుంచి గవర్నమెంట్ యువర్ మనీ యువర్ రైట్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే దగ్గర 1,00,000 కోట్లు ప్రజల మనీ వాళ్ళు ఇంకా క్లెయిమ్ చేసుకోవట్లేదు. వాళ్ళకి తెలియదు ఉన్నట్టు కూడా. సిచ్యువేషన్స్ ఎలా అంటే మనకు ఒక లాటరీ తగిలింది కానీ మనకి తెలియదు అసలు లాటరీ ఉంది అని, అది క్లెయిమ్ అవ్వలేదు. లేదా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అండ్ వి ఫర్గాట్ అబౌట్ దట్ బ్యాంక్ అకౌంట్ అండ్ అందులో చాలా మనీ ఉంది ఇలాగనమాట. లేకపోతే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా ల్యాప్స్ అయిపోయి దాన్ని మనం క్లెయిమ్ చేయలేదు. అలాగా డిఫరెంట్ రీజన్స్. భారతదేశ ప్రజల మనీ అనేవి 1,00,000 కోట్లు ఉన్నాయంట. దీన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బాబు అరే బాబు తీసుకోండిరా బాబు మీరు అని చెప్పి డిఫరెంట్ పోర్టల్స్ లో వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు, మీ మనీ మీరు తీసుకోండి అని. ఇప్పటిదాకా 2,000 కోట్లు క్లెయిమ్ చేసుకున్నారంట ప్రజలు, ఇంకా చాలా ఉంది అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. యువర్ మనీ యువర్ రైట్, మీరైతే తీసుకోండి మర్చిపోవద్దు అని చెప్తున్నారు. అయితే దీనికోసం అని చెప్పి మొత్తం 4 పోర్టల్స్ ఓపెన్ చేశారు ప్రజలకు హెల్ప్ చేయడానికి. ఈ పోర్టల్స్ ఏంటంటే ఆర్బీఐ ఉద్గమ్ అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్ కి, ఐఆర్డిఐ బీమా భరోసా అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొసీడింగ్స్ కి, సెబీ మిత్ర అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కి, ఐఈపీఎఫ్ఏ అన్పైడ్ డివిడెండ్స్ అండ్ అన్క్లెయిమ్డ్ షేర్స్ కి. ఈ 4 పోర్టల్స్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ పోర్టల్ అనమాట. సో మెయిన్ గా గవర్నమెంట్ ఇది ఎందుకు చేస్తుంది? మెయిన్ గా గవర్నమెంట్ చూడడానికి ఏంటంటే గవర్నమెంట్ పరంగా చూస్తే ఇది ఏంటంటే ప్రజల మనీ ప్రజలకు వెళ్తది. ఇది గవర్నమెంట్ మీద ట్రస్ట్ తీసుకురావడానికి అండ్ ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్లే హక్కుని ప్రజలకు ఇవ్వడానికి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ ఏవైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి గనక ఇట్లాంటి టైంలో వాళ్ళ మనీ వాళ్ళకి వస్తే వాళ్ళకి ఎంపవర్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనే మేజర్ రీజన్స్ తో గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, విచ్ ఈస్ అ రైట్ థింగ్. మామూలుగా అయితే అమ్మో ఇది అన్క్లెయిమ్డ్ మనీ కదా అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ అవసరాలకి తినేయటమో, లేదంటే యూనో ఏదైనా ప్రాజెక్ట్ కి వాడేయటమో, లేదంటే ఏదైనా ఫ్రీ పథకాలకు పెట్టడమో చేస్తా ఉంటారు చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో కూడా. లక్కీగా గవర్నమెంట్ ఈ పని చేస్తుంది, విచ్ ఇస్ గుడ్.